కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటాం కదండి. కొంతమంది కొన్ని సమస్యలకి పరిష్కారాలు ఇలాగే వెతుకుతూ ఉంటారు. చాలా చాలా విచిత్రంగాను ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి, ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇక్కడ దయచేసి లేడీస్ గురించి కాదు, ఇది గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ నీముచి జిల్లాలో కృష్ణకుమార్ అని చెప్పి ఒక కుర్రాడు ఏం చేశాడో తెలుసా? టీ షాప్ పెట్టాడండి. ఎక్కడ? పిల్లనిచ్చిన అత్తగారి ఇంటి ముందే టీ కొట్టు పెట్టాడు. ఇందులో విచిత్రం ఏముంది అంటారేమో. సంఖ్యలు వేసుకొనే ఉంటాడు. టీ తయారు చేసినంతసేపు సంఖ్యలు వేసుకొనే ఉంటాడు. ఆ టీ షాప్ పేరేంటో తెలుసా? సెక్షన్ 498A. మీకు అర్థమైపోయింది కదండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. వరకట్నం సంబంధించిన కేసుకు వాడే సెక్షన్ ఇది ఈ మధ్యకాలంలో బాగా దుర్వినియోగం అవుతోంది. చూశారు కదా, ఈ మధ్య కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు కదండి. ఇతను కనిపెట్టిన మార్గం ఏంటంటే ఇది. పోనీ ఇతను ఏమైనా అల్లరి చిల్లర బేవర్స్ అంటే కాదండి, మంచోడే. సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. 2018లో పెళ్లి చేసుకున్నాడు. మంచి తేనెటీగల పెంపకం భార్యతో కలిసే స్టార్ట్ చేశాడు. అప్పుడు బాగానే ఉంది ఇద్దరికి. చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పట్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు. మధ్యలో ఏదో తేడా వచ్చి విడిపోయారండి. ఇద్దరు విడిపోయారు. కానీ ఆవిడొచ్చి ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఈ సెక్షన్లు పెట్టి కేసు పెట్టింది. కేసు పెట్టి వదిలేసిందంటే నీ భవిష్యత్తు పాడైపోయేదాకా దానికోసమే వెయిట్ చేస్తాను అన్నట్టుగా హింసించడం, వేధించడం మొదలెట్టింది. ఇంకా అత్తగారి ఇంటి ముందు దుకాణం పెట్టాడు. ఆ దుకాణం పైన ఒక హోర్డింగ్ ఉంటుందండి. టీ మరుగుతూనే ఉంటుంది, న్యాయం దొరికే వరకు అని చెప్పి హోర్డింగ్ పెట్టాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏంటి విచిత్రంగా ఉంది అని చూస్తే స్టోరీ అర్థమైంది. అంటే అప్పుడైనా కానీ అవతల వాళ్ళ తప్పు ఉంటేనే ఉంటే గనక వాళ్ళు సరిచేసుకొని వాళ్ళ తప్పు తెలుసుకొని మార్చుకుంటారని చెప్పి చాలా గాంధేయ మార్గం. అప్పట్లో గాంధీ గారు కూడా ఇట్లాగే చేసేవాడండి. హింస, వైలెన్స్ అంటే పడేది కాదు. అన్యాయాన్ని చక్కగా ఇలాగే ఎదిరించేవాడు. గుర్తెచ్చుకోండి ఒకసారి, సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుంచి అన్నీ కూడా. సో అందుకే ఇది వార్తల్లోకి వచ్చింది. సో అంటే అందరినీ ఇలా చేయమని కాదు నా ఉద్దేశం. ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు, వేధింపులు మరీ ఎక్కువైపోయినప్పుడు, జీవితం అక్కడితో అయిపోయింది అని చెప్పి క్లోజ్ చేసుకోకుండా మీకు నచ్చిన మార్గం ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళకి బుద్ధి చెప్పే అహింసాయుత మార్గం ఖచ్చితంగా ఉంటుంది. అది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఎవడో నవ్వుతాడని, ఏదో అనుకుంటాడని అనుకోవద్దు. అలాంటి వాడే ఈ కృష్ణకుమార్. సో ఇప్పుడు కరెంట్ సొసైటీలో ఏదైతే దుర్వినియోగం అవుతుందో ఒక సెక్షన్ 498Aకి ఇతను ఈ రకంగా విరుగుడు కనిపెట్టాడు కాబట్టే ఇది వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి విషయాలు డిస్కస్ చేయాలండి. దీని మీద మీ ఒపీనియన్ దయచేసి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇంకా డిస్కస్ చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ.